ఆమనగల్లు మండలం రామ్నుంతల శివారులో కారును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండలం రామ్నుంతల శివారులో కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతులను హైదరాబాద్ వాసులుగా అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెల్లవారుజామున శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పాలి. ముఖ్యంగా అమంగల్ మండలం వాసుదేవ్పూర్ లో ఉన్నటువంటి గేట్ సమీపంలో బస్సు కారు ఢీకొని కారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కి ఆ ముగ్గురు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కారులో. అదేవిధంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఆర్టీసీ బస్సు వెళ్తున్నటువంటి సందర్భంగా కారు అదేవిధంగా హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి బస్సు ఆర్టీసీ బస్సు రెండు కూడా అతివేగంగా వెళ్తూనే ఎదురెదురుగా ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంగా కారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా స్పాట్ లోనే చనిపోయారు. అక్కడ పోలీసులు స్థానికుల సహాయంతో ఆ కారులో ఇరుక్కుపోయినటువంటి మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి చోటు చేసుకుందా లేక ఏంటన్నది పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఆ మృతదేహాలని బయటికి తీసినటువంటి స్థానికులు పోలీసులు ఆ స్థానిక హాస్పిటల్ కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ ముగ్గురు చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి కుటుంబ వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.